హలో అండి, అందరికీ నమస్కారం అండి. మనం ఈ వీడియోలో వినాయక చవితి ఏ రోజు వచ్చింది, మనకి పూజ చేసుకోవడానికి శుభ సమయం, మనకి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, నిమజ్జనం ఏ రోజు చేసుకోవాలో ఉన్నామండి. మనకి వినాయక చవితి అంటే భాద్రపద మాసంలో అయితే వస్తుందండి. శ్రావణ మాసం అయిపోయిన తర్వాత అమావాస్య నుంచి 3వ రోజు లేదా 4వ రోజు వచ్చే చవితి తిథి నాడు మనం వినాయక చవితిగా జరుపుకుంటాము. ప్రతిసారి ఏంటంటే పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత 3 లేదా 4వ వారము మనకి సంకష్టార చతుర్థి వస్తుంది. కానీ భాద్రపద మాసంలో మనకి వచ్చే అమావాస్య తర్వాత వచ్చే చవితి తిథి నాడే మనం వినాయక చవితిగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం అండి వినాయక చవితి 2024 శ్రీ కోదినామ సంవత్సరం భాద్రపదం శుక్లపక్షం చవితి తిథి అండి. మనకి చవితి తిథి ప్రారంభం అండి. తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందంటే సెప్టెంబర్ 6 శుక్రవారం రోజు ఉదయం 11:55 ప్రారంభమయ్యి సెప్టెంబర్ 7 శనివారం మధ్యాహ్నం 1:51 వరకు అయితే మనకి చవితి తిథి అనేది ఉంటుందండి. పూర్తిగా మనకి ఈ సంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్ 7 అంటే శనివారం రోజైతే వచ్చింది. సూర్యోదయానికి మనకి ఏ తిథి ఉంటే ఆ తిథిలోనే మనము పండగలు అనేది ఏదైనా సరే జరుపుకుంటామండి. కావున ఈ సంవత్సరం సెప్టెంబర్ 7వ తారీఖున వినాయక చవితి పండగ అయితే వచ్చిందండి. మనకి వినాయక చవితి విగ్రహం తెచ్చుకోవడానికి మంచి సమయం ఏంటో తెలుసుకుందాము. సెప్టెంబర్ 6 శుక్రవారం రోజున 5:30 తర్వాత నుంచి అయితే మనం విగ్రహం తెచ్చుకోవచ్చండి. సెప్టెంబర్ 7వ తారీఖున అయితే శనివారం రోజు అయితే ఉదయం 7:35 నుంచి 8:50 లోపు తెచ్చుకోవచ్చు. మంచి ముహూర్తం ఉందండి. ఉదయం తిరిగి 10:30 నుంచి 12 లోపు అయితే మనం విగ్రహం అనేది ఇంటికి తెచ్చుకోవచ్చండి. ముందు రోజే అంటే శుక్రవారం రోజే విగ్రహం తెచ్చుకోవాలి. విగ్రహం ఫేస్ని కవర్ చేసేసి న్యూస్ పేపర్తో ఉంచాలండి. మనకి వినాయక చవితి రోజు పూజ చేసుకోవడానికి శుభ సమయం అండి. సెప్టెంబర్ 7వ తారీఖున మనకి వినాయక చవితి వచ్చింది కదండి. ఆ రోజు ఉదయం 7:35 నుంచి 8:50 వరకు అయితే పూజ చేసుకోవచ్చండి. తిరిగి 10:30 నుండి 12 వరకు అయితే పూజ అనేది చేసుకోవచ్చు. వినాయక చవితి పూజ చేసేటప్పుడు దీపం పెట్టుకుంటారు. అఖండ దీపం, కలశం, విగ్రహం ఇవన్నీ పెట్టుకోవడానికి శుభ సమయం అండి. అంటే మనకి మంచి సమయం ఉన్న టైంలో విగ్రహం పెట్టుకొని పూజ అంటే దీపారాధన అనేది మొదలు పెట్టాలి. పూజ స్టార్ట్ చేయాలండి. దాని తర్వాత మనం నైవేద్యాలన్నీ చేసుకొని అలా కుదరకపోతే ముందుగా నైవేద్యాలన్నీ చేసుకొని తర్వాత వచ్చి దీపారాధన ఆ పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. విగ్రహం పెట్టుకోవడానికి శుభ సమయం అండి. చూసారు కదా మీరు, విగ్రహం పెట్టుకోవడానికి, కలశం పెట్టుకోవడానికి, అఖండ దీపం పెట్టుకోవడానికి ఇలాగా పాలి పెట్టుకొని అవన్నీ చేయాలంటే టైం అయితే సరిపోదండి. కావున 10:30 నుంచి 12 లోపు అయితే శుభ సమయం ఉందండి. అంటే మనకి తిథి ఉండాలి, మంచి సమయం ఉండాలండి. ఆ సమయంలో మనకి యమగండం ఆ మంచి సమయం లేకపోతే పూజ చేసిన వాల్యూ ఉండదని చెప్తారు. అందుకే దానికోసమే శుభ సమయం అయితే తెలుసుకున్నారు కదా. ఇలాగా కొంతమంది ఏంటంటే వినాయక చవితికి ఇలా పాలి పైన అన్ని కడతారండి. ఫ్రూట్స్ అన్ని ఇలా తీస్తారు, తీసి వినాయకుడిని కూర్చోబెట్టి పూజ అనేది చేసుకుంటారనమాట. మనకి వినాయకుడి నిమజ్జనం ఈసారి వినాయక చవితి శనివారం వచ్చిందండి. కావున 3వ రోజు అంటే ఫస్ట్ రోజు తీసేసే వాళ్ళు ఉంటారు, అంటే పొద్దున్న పెట్టుకొని సాయంత్రం కల్లా తీసేసిన వాళ్ళు ఉంటారు, నిమజ్జనం చేసేస్తారు. లేదు అనుకుంటే 2వ రోజు అంటే ఆదివారం వచ్చింది, మనం ఆదివారం తీద్దాం అనుకున్నా సరే 12:30 లోపు అయితే మనం వినాయకుడిని నిమజ్జనం చేసుకోవచ్చండి. తిరిగి సోమవారం 3వ రోజు అవుతుందండి. సోమవారం రోజు మనకి ఉదయం 7:30 నుంచి 8:50 వరకు అయితే మంచి సమయం ఉండండి. లేదు అనుకుంటే 9:30 నుంచి 10:30 లోపు వినాయకుడి నిమజ్జనం చేసుకోవచ్చు. 4వ రోజు అయితే మంగళవారం వచ్చిందండి, నిమజ్జనం చెయ్యరు. 5వ రోజు వచ్చేసి మనకి అష్టమి వచ్చిందండి, బుధవారం రోజు. కావున నాకు తెలిసి ఏంటంటే ఫస్ట్ రోజైనా తీసుకోవచ్చు, 3వ రోజైనా మనకి సోమవారం రోజు మంచి సమయం ఉందండి, మంచి తిథి ఉంది, ఆ రోజైనా సరే మనం నిమజ్జనం చేయొచ్చు. లేదండి మేము 9 రోజులు పెట్టుకుంటాం అన్న వాళ్ళు కూడా 9 రోజుల వరకు కూడా పెట్టి స్వామివారికి రోజుకొక నైవేద్యం చేసి పొద్దున్న సాయంత్రం అనేది వినాయకుడికి తెలుసు కదండి, వినాయకుడు చాలా ఇష్టంగా ఉండాలని అటుకులు, బెల్లం అనేది ఇవన్నీ మన నైవేద్యంగా సమర్పించవచ్చు అనమాట. ఇదండి మనకి ఈ సంవత్సరం వినాయక చవితి ఏ రోజు వచ్చింది, తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, పూజ చేసుకోవడానికి శుభ సమయం, వినాయకుడి విగ్రహం తెచ్చుకోవడానికి శుభ సమయం అన్నీ తెలుసుకున్నారు కదా. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి ఎన్నో అప్డేట్స్ అయితే నేను మీకు ఇస్తూ ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.